అనునిత్యం ఒక విషగుళికతో ప్రారంభించేటటువంటి ఈనాడు ఇవాళ వసతి దీవెన మీద ఏడుపుతో ప్రారంభమైంది. ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నది ప్రభుత్వం, రెండో వైపున వసతి దీవెన అన్నటువంటిది ఇక్కడ కొత్తగా పెట్టుకొచ్చింది. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి ఇవైతే వాళ్ళ చదువులలో మ్యాక్సిమం క్లియర్ అవుతున్నాయి. అయితే గీతో 10 రూపాయలు పడతాయేమో ఖచ్చితంగా, అస్సలు ఫ్రీగా అయితే అవ్వకపోవచ్చు, కానీ ఫీజు రియంబర్స్మెంట్ అయితే క్లియర్గానే ఉంది. అట్లాగే అమ్మఒడి ఇంతని అమౌంట్ పెట్టున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే వాళ్ళకి, గవర్నమెంట్ కాలేజీలో చదివే వాళ్ళకైతే బోనస్ సాధారణంగా. వసతి దీవెన లాంటి అంతకుముందు సొంత డబ్బులతో చదువుకోవాల్సి వచ్చేది, హాస్టళ్లలో ఉండాల్సి వచ్చేది. గవర్నమెంట్ కాలేజీలో అయితే గవర్నమెంట్ హాస్టల్సే, దానికి డబ్బులు అక్కర్లేదు. ప్రైవేట్ వాటిట్లో చదివే వాళ్ళకే కొంత వెసులుబాటు కల్పిస్తా ఇచ్చినటువంటి వసతి దీవెన, అది సగమే ఇస్తున్నారు, పావే ఇస్తున్నారు అంటూ రాసుకొచ్చారు. అసలు ప్రభుత్వం ఇంత ఇస్తానంది. గతంలో అదేదో ఒక సామెత ఉంది కదా, అడుక్కునేవాడు ఒక అమ్మని తిడుతున్నాడట, తిట్టిపోస్తున్నాడట, ఎందుకంటే పెట్టలేదని. ఆ పక్కన ఉన్నోళ్ళు చూశారట, రోజు కూడా పెడుతున్నారు కదా, ఇవాళ ఏమైందంటే పెట్టనమ్మ ఎట్టాగు పెట్టదు, పెట్టే ముండకి ఏమైంది అన్నాడట. అంటే పెట్టనోళ్ళు ఎట్టాగు పెట్టరు, నాకు పెట్టే ఆవిడ కూడా పెట్టకపోతే ఎట్లా అని పెట్టే వాళ్ళని తిట్టారట. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఇంతకుముందు ఎప్పుడూ ఇవ్వలేదు. అమ్మఒడి స్కూల్ పిల్లలకి ఎప్పుడైనా డబ్బులు ఇచ్చారా? లేకపోతే వసతి దీవెన ఎప్పుడైనా ఇచ్చారా? పోనీ ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ఎప్పుడైనా ఉందో? చంద్రబాబు గారి టైంలో, తెలుగుదేశం టైంలో. తర్వాత రాజశేఖర రెడ్డి ప్రారంభించాక ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు గారు కూడా కంటిన్యూ చేశారు. అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అదనంగా స్కూల్ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంటే అమ్మఒడి, అట్లాగే కాలేజీ పిల్లలకి వీళ్ళకి ఈ విద్యా దీవెన ఇది వసతి దీవెన అనేటువంటిది అదనంగా పాకెట్ మనీ కింద కొంత అమౌంట్ ఇవ్వడం అన్నట్టు. ఇది మొత్తం వాళ్ళకి అంతా చూసేయడం కాదు, వాళ్ళకంటూ కొంత వెసులుబాటు కల్పించడం, చదువుకోవాలనుకునేటువంటి తపన కలిగినటువంటి వాడు. ఇంతకంటే ఎక్కువ ఇప్పిస్తానని చెప్పించు చంద్రబాబు గారితో తప్పేం లేదు. కానీ ఇచ్చేటటువంటి నోట్లో పెట్టుకునే ముద్ద మీద తుపుక్కున ఊసేటటువంటి లక్షణం. సరే, అది తప్పేం లేదు అనుకుంటున్నారు కాబట్టి దాన్ని మనం తప్పుపట్టాల్సిన పని లేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ రోజు ఒక విషగుళికతో ప్రారంభించేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవడం మనకు కూడా అవసరం.